వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు. అయితే ఈ వీడియోలో టెట్ టిఆర్టి తెలుగు వ్యాకరణంలో భాగంగా ధ్వని, వర్ణము, అక్షరము, వర్ణమాల గురించి తెలుసుకుందాం. ఇది సమగ్రంగా నేర్చుకున్నట్టయితే ముందు నేర్చుకోబోయే వ్యాకరణం సులభంగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ చెప్పే కొన్ని అంశాలు అవి మీ తెలుగు మెథడాలజీకి సంబంధించినవి కూడా ఉంటాయి. ముందుగా ధ్వని. ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అనే అర్థాలు ఉన్నాయి. అయితే భాషా విషయంలో మాత్రం మానవ వాగేంద్రియం నుంచి పుట్టేది, అంటే నోటితో పలికేది ధ్వని. ధ్వని అంటే భాష విషయంలో ఏంది? నోటితో పలికేది. తర్వాత వర్ణం. వర్ణం అంటే అర్థభేదక శక్తి కలిగించే కనిష్ట ధ్వని. అంటే అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వనిని వర్ణం అంటారని ఎవరన్నారు? భద్రిరాజు కృష్ణమూర్తి గారు. వర్ణం అంటే భాష యొక్క మూల పదార్థం. అంటే వర్ణాలు కలిసి అక్షరం, అక్షరాలు కలిసి పదం, పదాలు కలిసి వాక్యాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు చూద్దాం వర్ణభేదకం అంటే ఏందో. అయితే ఈ వర్ణానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ముందుగా ఆ, ఆ, ఇక్, ఇగ్, ఇల్ ఇవి వర్ణాలు. ఆ, ఆ, ఇక్, ఇగ్, ఇల్. అర్థభేదకము. అర్థభేదకము అంటే ఉదాహరణకి తల, వల అనే పదాలకు వేరు వేరు అర్థాలున్నాయి. అయితే వీటిలో ఇత్, ఇవ్ లను తారుమారు చేస్తే అర్థాలు మారుతాయి. అంటే తల ఉంది, ఇక్కడ తా తీసివేసి వా పెడితే వల అవుతుంది. వల అనే పదంలో వా తీసివేసి తా ఉంచితే తల అవుతుంది. చూద్దాం. ముందుగా ఈ తల, వల అనే పదాలకు వర్ణక్రమం రాసి చూద్దాం. చూడండి, తల అనే పదానికి వర్ణక్రమం ఏమవుతుంది? ఇత్ ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఆ. వల అనే పదానికి వర్ణక్రమం ఏమవుతుంది? ఇవ్ ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఆ. అయితే ఇక్కడ చూడండి, ఈ ఇత్, ఇవ్ ఈ రెండింటిని తారుమారు చేస్తే అర్థం అనేది మారుతుంది. తలలో తా ప్లేస్లో వా పెడితే వల అవుతుంది. వల అనే పదంలో వా ప్లేసులో తా ఉంచితే తల అవుతుంది. ఇంకో ఉదాహరణ గమనిద్దాం. అది, ఇది పదాలలో అ, ఇ లను తారుమారు చేస్తే అర్థం మారుతుంది. చూడండి, అది అనే పదానికి వర్ణక్రమం ఏమవుతుంది? అ ప్లస్ ఇద్ ప్లస్ ఈ. అ ప్లస్ ఇద్ ప్లస్ ఈ ఇవి వర్ణాలు. ఎన్ని వర్ణాలు? 3. ఇది అనే పదానికి వర్ణక్రమం ఏమవుతుంది? ఈ ప్లస్ ఇద్ ప్లస్ ఈ, ఇది. ఇక్కడ చూడండి, అది అనే పదంలో ఆ ప్లేస్లో ఈ పెడితే ఇది అవుతుంది. ఇది అనే పదంలో ఈ ప్లేస్లో ఆ పెడితే అది అవుతుంది. అంటే ఈ చేస్తే అర్థం అనేది మారుతుంది. దీన్నే అర్థభేదకము అంటారు. ఇప్పుడు చెప్పండి, వర్ణం అంటే ఏంది? అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని. కనిష్ట ధ్వని అంటే చిన్న శబ్దం అన్నమాట, స్మాల్ సౌండ్. ఓకేనా మిత్రులారా? తర్వాత అక్షరము. అక్షరము అంటే నాశనం లేనిది. నక్షర. అక్షరం అంటే నాశనం లేనిది. ఇంకా మనం పలికే ధ్వనిని తెలిపే గుర్తు. మనం పలికే ధ్వనిని తెలిపే గుర్తు. ఈ నిర్వచనం అనేది మనకు 3వ తరగతి
అకాడమీ పుస్తకాల్లో ఇవ్వడం జరిగింది. మనం పలికే ధ్వనిని తెలిపే గుర్తు. ఇంకా వర్ణముల లేదా ధ్వనుల సముదాయము. భాషా శాస్త్రం ప్రకారం అక్షరం అంటే తప్పకుండా అచ్చు కలిగిన దానినే అక్షరం అంటారు. అచ్చు లేకుంటే దాన్ని అక్షరం అనరు. ఉదాహరణకి ఇక్కడ ఆ, ఈ ఆ అనేది ఒక వర్ణము, అది అక్షరం కూడా, ఎందుకంటే అచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే క అనే అక్షరం ఉంది. ఈ క అనే అక్షరంలో ఏమేం వర్ణాలు ఉన్నాయి? ఇక్ మరియు ఆ. ఇక్ ప్లస్ ఆ ఏమవుతుంది? క. ఇక్కడ ఏమైంది? ఇక్ అనే వర్ణం మీద ఆ అనే వర్ణం అనగా అచ్చు చేరింది. ఈ విధంగా అచ్చు కలిగిన దానిని అక్షరం అంటారు. అయితే మనం సాధారణంగా వర్ణము మరియు అక్షరము అనేటివి ఒకటే అనుకుంటాము, కానీ అలా కాదు. వర్ణం అంటే అర్థభేదం కలిగించే కనిష్ట ధ్వని వర్ణం. ఈ అక్షరం అంటే అచ్చు కలిగిన దానిని అక్షరం అంటారు, లేదా మనం పలికే ధ్వనిని తెలిపే గుర్తు అక్షరం. అయితే వర్ణాలన్నీ అక్షరాలు కావు, ఎందుకంటే కొన్ని వర్ణాలలో అచ్చు అనేది ఉండదు, కానీ అక్షరాలన్నీ వర్ణాలే. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అక్షరాలన్నీ వర్ణాలే, కానీ వర్ణాలు అన్ని అక్షరాలు కావు. చూడండి, ఈ క అనే అక్షరం ఉంది కదా, ఈ క అనే అక్షరం ఎలా ఏర్పడింది? ఇక్ ప్లస్ ఆ. ఇక్ వర్ణము, ఇది ఆ వర్ణము. ఆ వర్ణం ఇక్కడ ఏంటది? అచ్చు. ఈ విధంగా అచ్చు కలిగిన దానినే అక్షరం అంటారు. చూడండి మిత్రులారా, ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను. చేతన్ అనే పదంలో ఎన్ని అక్షరాలున్నాయి? చేతన్ అనే పదంలో ఎన్ని అక్షరాలున్నాయి? చూడండి, ఎన్ని ఉన్నాయి చెప్పండి. 2. ఎలా? చే అనేది ఒక అక్షరం, తా అనేది ఒక అక్షరం. ఇన్ అనేది అక్షరం కాదు, ఎందుకంటే ఇక్కడ కేవలం పొల్లు మాత్రమే ఉంది, ఇది అక్షరం కాదు. ఒకవేళ ఇన్ అనే దానికి ఏదైనా ఒక అచ్చు చేరి ఉంటే అక్కడ ఎన్ని అక్షరాలు అయ్యాయి? మనకు 3 అక్షరాలు అయ్యాయి. కానీ ఇన్ అనేది అక్షరం కాదు, కాబట్టి చేతన్ అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2. దీనివల్ల మనం ఏం గ్రహించవచ్చు? అచ్చు కలిగిన దానినే అక్షరం అంటారు, లేకుంటే అది వర్ణంగానే ఉండిపోతుంది. ఈ విషయం మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది? ఛందస్సులో ఘన విభజనలో మనం ఒక పద్యానికి సంబంధించింది పాదాలు ఉంటాయి కదా, అది ఏ పాదమో గుర్తించడానికి మరియు ఆ పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తరువాత సవర్ణం. సవర్ణం. సవర్ణం అంటే ఏమిటి? ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులను సవర్ణాలు అంటారు. ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులను సవర్ణాలు అంటారు. అంటే ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటారు. ఇక్కడ ఏమవి? అచ్చులు. ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటారు. చూడండి, ఇక్కడ అ వర్ణానికి అ ఆ సవర్ణాలు. ఇంకా ఈ వర్ణానికి సవర్ణాలేమి? ఇ ఈ. అంటే ఇక్కడ ఒకే రకమైన అచ్చులు. సవర్ణాలంటే ఒకే రకమైన అచ్చులు. మరియు ఉ వర్ణానికి సవర్ణాలు ఉ ఊ. అదేవిధంగా రు వర్ణానికి సవర్ణాలు ఏమవుతాయి? రు రూ. రు రూ. ఇవి మీకు ఎక్కడ వస్తాయి?
7వ తరగతిలో ఉంటాయి. మీకు 7వ తరగతి తెలుగు పుస్తకంలో పేజీ నంబర్ 71లో ఉంటాయి. ఇది ఏ పాఠానికి సంబంధించినవి? శిల్పి. శిల్పి అనే పాఠాన్ని ఎవరు రచించారు? గుర్రం జాషువా. ఈయన మాతలకు మాత సకల సంపత్ సమేత అని భారత మాత గొప్పదనాన్ని చాటిన కవి ఈయన. అయితే ఈ సవర్ణం మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? సంధి విభాగంలో సవర్ణ దీర్ఘ సంధి నేర్చుకునేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం ఏంటి? ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఇక్కడ అవే అచ్చులు కావు. ఏ అచ్చులవి? సవర్ణాలు. సవర్ణాలు అంటే ఉదాహరణకి ఆ వర్ణానికి ఆ మొదలైనవి. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా మిత్రులారా? తర్వాత అసవర్ణము అంటే ఆకు సవర్ణాలు ఏమవుతాయి? ఆ. కాబట్టి మిగతావన్నీ అసవర్ణాలే. ఏంటవి? ఈ ఉ ఊ రు రు ఏ మొదలైనవన్నీ అసవర్ణాలు. దేనికి? ఆకు. ఈ అసవర్ణాలు మనకి ఎక్కడ ఉపయోగపడతాయి? యనాదేశ సంధి నేర్చుకునేటప్పుడు ఉపయోగపడతాయి. యనాదేశ సంధి సూత్రం ఏంటి? ఈ ఊరులకు అసవర్ణాలు పరమైనప్పుడు క్రమంగా య వ రాలు ఆదేశంగా వస్తాయి. అయితే ఈ అసవర్ణం అనే భావన మీకు అకాడమీ పాఠ్య పుస్తకంలో 9వ తరగతి పేజీ నంబర్ 89 ఉద్యమ స్ఫూర్తి అనే పాఠం వెనుకాల ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. అ అనే అక్షరంలో వర్ణాల లేదా ధ్వనుల సంఖ్య ఎంత? చూడండి, ఆ అనేది ఒక వర్ణము మరియు అచ్చు కూడా. ఎందుకంటే మరియు అక్షరం కూడా. ఎలా? ఆ అంటే ఒక వర్ణము, అదేవిధంగా అక్షరం. ఎందుకంటే ఆ అనేది అచ్చు కాబట్టి ఇది అక్షరం. అక్షరం అంటే మనం ఏం తెలుసుకున్నాం? అచ్చు కలిగినట్టిదే అక్షరం. అచ్చు లేకుంటే అది అక్షరం కాదు. ఆ అనేది అచ్చు కాబట్టి అది అక్షరము. ఆ అనేది ఒక వర్ణము. తర్వాత క అనే అక్షరంలో వర్ణాల సంఖ్య లేదా ధ్వనుల సంఖ్య. వర్ణం అంటే చెప్పుకున్నాం కదా, అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని. చూడండి, క అనే అక్షరంలో వర్ణాల సంఖ్య. కాను మనం విడదీస్తే అంటే వర్ణాలుగా రాస్తే లేదా ధ్వనులుగా రాస్తే ఏమవుతుంది? ఇక్ ప్లస్ ఆ, ఇక్ ప్లస్ ఆ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి వర్ణాలు? ఇక్ ఒక వర్ణము, ఆ అచ్చు అదే వర్ణము. ఈ రెండు కలిసి ఎన్ని అయినాయి? 2 వర్ణాలు. కా అనే అక్షరంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి? 2. కా అనేది అక్షరం ఒకటే, కానీ కా అనేది ఇక్ మరియు ఆ అనే 2 వర్ణాలు కలవడం ద్వారా ఏర్పడింది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. లక్ష్మి అనే పదంలో వర్ణాలు లేదా ధ్వనులు. లక్ష్మి అనే పదంలో వర్ణక్రమము ఏ విధంగా ఉంటుంది? ఇల్ ప్లస్ ఆ, ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ఇం ప్లస్ ఈ. ఈ లక్ష్మి అనే పదంలో అక్షరాలు 2, కానీ వర్ణాలు ఎన్నున్నాయి? అదే ధ్వనులు ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6. మొత్తం లక్ష్మి అనే పదంలో వర్ణాలు 6, అక్షరాలు మాత్రం 2. అయితే మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, అక్షరం అవ్వాలంటే అది ఖచ్చితంగా అచ్చును కలిగి ఉండాలి. అంటే చూడండి,
అచ్చులు అనేటి భాషకు ప్రాణం లాంటివి. అచ్చులు లేకుండా భాష అనేది ఉండదు. చూడండి, ఇప్పుడు మన తెలుగు భాష ఏ భాష? అజంత భాష. అజంత అంటే అచ్ ప్లస్ అంత అనే రెండు పదాలు కలిస్తే ఏర్పడింది. అచ్ ప్లస్ అంత కలిస్తే ఏమవుతుంది? అజంత. మన తెలుగు భాష అజంత భాష. అజంత భాష అంటే ఏం లేదు, అచ్చులతో అంతమయ్యే భాష. తర్వాత వర్ణమాల. వర్ణమాల అంటే ఏంది? భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టిక అంటే భాషాధ్వనులకు లేదా వర్ణాలకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. ఈ నిర్వచనం మనకు అకాడమీ పుస్తకాల్లో 6వ తరగతి తెలుగులో కనబడుతుంది. అయితే ఈ వర్ణమాలకు ఇంకొక పేరేంది? వర్ణ సమామ్నయము. వర్ణ సమామ్నయము. సమామ్నయము అంటే సముదాయము. వర్ణ సమామ్నయము లేదా అక్షర సమామ్నయం అని కూడా అంటారు. వర్ణముల సముదాయం కాబట్టి ఈ వర్ణమాలను వర్ణ సమామ్నయము అని అంటారు. మరియు ఇంకొక పేరేముంది? అక్షర సమామ్నయము. తర్వాత మన వర్ణమాలను తెలుసుకోబోయే ముందు ఈ క్రింది అంశాలను పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ బాల వ్యాకరణము సంజ్ఞా పరిచ్ఛేదంలో ఈ విషయాలు మనకుంటాయి. బాల వ్యాకరణం ఎవరు రచించారు? పరవస్తు చిన్నయ సూరి. పరవస్తు చిన్నయ సూరి. ఈయన యొక్క బిరుదేంది? సూరి. ఇతన్ని ఏమని పిలుస్తారు? సూరి. సూరి అంటే పండితుడు. ఈ పరవస్తు చిన్నయ సూరి. చిన్నయ సూరి ప్రకారము సంస్కృత భాషకు వర్ణాలెన్ని? 50. దాంట్లో అచ్చులు 16, హల్లులు 34. ప్రాకృత వర్ణములెన్ని లేదా ప్రాకృత అక్షరాలెన్ని? 40. అచ్చులు 10, హల్లులు 30. తెలుగు భాషకు అక్షరాలెన్ని? 36. చూడండి, ఇక్కడ 56 కాదు, 36. చిన్నయ సూరి ప్రకారం తెలుగు భాషకు అక్షరాలెన్ని? 36. అచ్చులు 14, హల్లులు 22. అచ్చులు 14, హల్లులు 22. చిన్నయ సూరి ప్రకారం తెలుగు భాషకు అంటే చిన్నయ సూరి ప్రకారం తెలుగు భాష అంటే అచ్చ తెలుగు భాష. ఈ అచ్చ తెలుగు భాషకు అక్షరాలెన్ని? 36. అయితే మనం ప్రస్తుతం ఉపయోగించే భాష తెలుగు భాష లేదా ఆంధ్ర భాష. తెలుగు భాష లేదా ఆంధ్ర భాష. ఈ రెండింటికి అర్థాలు ఒకటే. అయితే ఇప్పటి తెలుగు భాషలో ఎన్నున్నాయి అక్షరాలు? మొత్తం 56. ఎన్ని? 56. అయితే ఈ 56 అక్షరాలను ఎలా ఏర్పడ్డాయి? ఈ తెలుగు భాషలోని అక్షరాలు 36 అంటే అచ్చ తెలుగులోని 36 అక్షరాలు, మరియు సంస్కృతం నుండి 19 అక్షరాలను అంటే సంస్కృతం నుండి 19 అక్షరాలు వచ్చి చేరాయి. మరియు ప్రత్యేక వర్ణమైన బండిర లేదా రౌతు ఈ మూడింటిని కలిపితే మనకు ఎన్ని అక్షరాలు వస్తాయి? 56 అక్షరాలు. ప్రస్తుత తెలుగు భాష లేదా ఆంధ్ర భాషలో అక్షరాలెన్ని? 56. అవి ఏంటంటే అచ్చ తెలుగు 36, మరియు సంస్కృతం నుండి గ్రహించిన 19 అక్షరాలు, మరియు ప్రత్యేక వర్ణమైనటువంటి బండిర ఈ 3 కలిస్తే అక్షరాలెన్ని? 56. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. చూడండి, ఈ తెలుగు అచ్చ తెలుగులో ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం? వర్ణాలు 36. ఈ అచ్చుల్లో ఇవి. అయితే ఇక్కడ కలర్లో ఉన్నవి చూడండి, ఏ, ఓ, అరసున్న మరియు చ, జ దంత చజలు అంటారు వీటిని. ఇవి ఈ 5 వర్ణాలు సంస్కృత భాషలో ఉండవు. చూడండి, ఇక్కడ ఏ, ఓ, అరసున్న, చ, జ అనేటివి సంస్కృత భాషలో ఉండవు. అదేవిధంగా మనకు సంస్కృత భాష నుండి వచ్చిన
వర్ణాలు 19 అని చెప్పుకున్నాం కదా. ఏవేవో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ రంగులో ఉన్నవన్నీ అంటే ఈ రంగులో ఉన్న అక్షరాలన్నీ తెలుగు భాషలో చేరాయి. ఏంటంటే ఈ అచ్చులు ఉన్నాయి కదా, అచ్చుల్లో 4: రు, రు, లు, లు, విసర్గ. ఈ విసర్గ అనేది సంస్కృత భాషలో మాత్రమే ఉంటుంది. ఈ విసర్గ ఉన్న పదాలన్నీ సంస్కృత భాషా పదాలని మనం తెలుసుకోవచ్చు. మరియు హల్లులు ఏమేమి చేరాయి? మహాప్రాణాలు అంటారు వీటిని. ఒత్తు అక్షరాలన్నీ మనకు తెలుగు భాషలో లేవు, ఇవి సంస్కృతం నుండే వచ్చాయి. చూడండి, మహాప్రాణాలు లేదా వీటిని వర్గయుక్కులు అని కూడా అంటారు. ఖ, ఘ, ఇన, చ, ఝ, ఇని, ఠ, ఢ, త, ధ, ఫ, భ, ష, ష. ఈ హల్లులు మనకు ప్రస్తుత తెలుగు లేదా ఆంధ్ర భాషలో చేరాయి. ఈ ప్రాకృత వర్ణాలు 40, వీటిలో అచ్చులు 10, హల్లులు 30. అయితే ఈ చూడండి, ప్రాకృత వర్ణాలన్నీ 40. ఇక్కడ ప్రాకృతంలో లేనివి సంస్కృతంలో ఉండేవి 10. ఇక్కడ ప్రాకృతంలో లేకుండా సంస్కృతంలో ఉండేవి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 10. అవేమేమి? రు, రూ, లు, లు, ఇంకా ఐ, ఔ, ఇన, ఇని, ష, ష. ఈ 10 అక్షరాలనేవి ప్రాకృతంలో లేకుండా సంస్కృతంలో ఉండేవి. తర్వాత వర్ణమాల. ఇది తెలుగు భాష యొక్క అక్షరాలు 56, లేదా ఈ తెలుగు భాషకు మరొక పేరు ఆంధ్ర భాష. అచ్చులు 16, ఆ నుండి ఔ వరకు. హల్లులు 37, కా నుండి హా వరకు. ఉభయాక్షరాలు 3, 0, అర 0, విసర్గ. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్షరాలు? 56. అచ్చ తెలుగులో అక్షరాలెన్ని? చిన్నయ్య సూరి ప్రకారము 36. ఆ అచ్చ తెలుగులోకి సంస్కృత అక్షరాలు ఎన్ని చేరాయి? 19. మరియు మనం ప్రత్యేక వర్ణంగా తీసుకున్నది బండిరా. ఈ 3 కలిపి మొత్తం ఎన్ని అక్షరాలు అయ్యాయి? 56. సంస్కృతం నుండి ఎన్ని గ్రహించాం మనం? ఎన్ని వచ్చి చేరాయి? 19. ఎన్ని అక్షరాలు? 19. అంటే ఇప్పుడు ప్రస్తుత భాష ఏది? మిశ్రమ భాష అన్నమాట. ఏ విధంగా అంటే అచ్చ తెలుగు మరియు సంస్కృతం కలిసిన భాష, మిశ్రమ భాష. అయితే అచ్చులన్నీ 16. వీటి యొక్క నిర్వచనం మనం తెలుసుకుందాం. అచ్చులను ఏమంటారు? స్వరాలు మరియు ప్రాణాలు. స్వరాలు మరియు ప్రాణాలు అంటారు. స్వరాలు అంటే స్వతంత్రంగా పలకబడేవి. వీటికి ఏ సహాయం అవసరం లేకుండానే పలకబడతాయి. చూడండి, ఆ నుండి ఔ వరకు పలకడానికి వీటికి ఎటువంటి సహాయం అవసరం లేదు. ఇవి స్వతంత్రంగా పలకబడతాయి. ప్రాణాలు అంటే భాషకు ప్రాణం పోసేవి. ఈ అచ్చులు లేనిది భాష లేదు. మనం ముందుగానే చెప్పుకున్నాం, తెలుగు అనేది అజంత భాష. అజంత అంటే అచ్ ప్లస్ అంత కలిసి ఏ రూపం ఏర్పడుతుంది? అజంత. అంటే అచ్చు అంతంగా కలిగిన భాష. ఏది? అజంత. ఏది? తెలుగు. తర్వాత హల్లులను వ్యంజనాలు లేదా ప్రాణులు అని అంటారు. వ్యంజనాలంటే ఆధారపడేవి. ఈ వ్యంజనాలు వేటి మీద ఆధారపడతాయి? అచ్చులు. మరియు ప్రాణులు అంటే అచ్చులతో ప్రాణం పోసుకుంటాయి కాబట్టి ప్రాణులు. ఈ హల్లుల ఏం చేస్తాయి? అచ్చులతో ప్రాణం పోసుకుంటాయి. అచ్చు లేనిది అది హల్లుని మనం పలకడానికి సౌకర్యవంతంగా ఉండదు. ఉదాహరణకు ఇక్ అనేది హల్లు, ఇక్ అనేది హల్లు. దానికి మనం ఆ అనే అచ్చుని చేర్చి
పలుకుతున్నాము. ఇక్ ప్లస్ ఆ ఏమవుతుంది? కా. అదేవిధంగా వర్ణమాలలో కూడా ఒక అచ్చుని చేర్చి మనం ఈ హల్లులని రాసుకుంటున్నాము. నిజానికి అవన్నీ పొల్లు హల్లులు. పొల్లు అంటే ఇక్, ఇగ్, ఇల్ ఇలాంటివి పొల్లు హల్లులు. వీటికి మనం అచ్చులను చేర్చి అక్షరాలుగా మార్చుకొని క, గ, ల ఈ విధంగా మనం వర్ణమాలలో రాసుకున్నాం. తర్వాత ఈ అచ్చులలో విభాగాలు. అచ్చులలో మనకు హ్రస్వములు మరియు దీర్ఘములు అనేవి ప్రధానంగా 2 వర్గాలు ఉన్నాయి. హ్రస్వములు అంటే ఒక్క మాత్ర అంటే రెప్పపాటు కాలాన్ని మాత్ర అంటారు, లేదా చిటిక వేసినంత కాలాన్ని ఏమంటారు? మాత్ర అంటారు. ఒక్క మాత్ర కాలము ఉచ్చరించబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఈ హ్రస్వములు ఎన్ని? 7. అవి అ, ఇ, ఉ, రు, ఎ, ఓ, లు. ఎన్నివి? 7 హ్రస్వములు అంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడేవి. తర్వాత దీర్ఘములు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడే అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవన్నీ 7. అవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ, లు, ఐ, ఔ. తర్వాత అయితే ఈ అచ్చులలో వర్గాలు అంటే విభాగాలు మన పాఠ్యపుస్తకంలో 6వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. వాటిలో ఈ రెండింటిని మాత్రమే పేర్కొన్నారు. హ్రస్వాల కింద ఇవి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ, లు మరియు దీర్ఘాల కింద ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ, లు, ఐ, ఔలను పేర్కొనడం జరిగింది. అయితే వీటికి అంటే ఈ హ్రస్వము మరియు దీర్ఘాలు కలిసి ఇంకొక వర్గాలుగా ఏర్పడతాయి. అవేమిటో చూద్దాం. వాటిలో మొదటిది ప్లుతములు. ప్లుతము అంటే 3 మాత్రల కాలమున ఉచ్చరించబడు అచ్చులను ప్లుతములు అంటారు. అవి 2. ఏమేమవి? 3 మాత్రల కాలం. చూడండి ఉచ్చారణ ఎలా ఉంటుందో. ఈ దీర్ఘాల నుండే మనం తీసుకున్నాం వాటిని. ఐ, ఔ అనడం కాదు, వాటి ఉచ్చారణ ఎలా ఉంటుంది? ఐ, ఔ. తర్వాత వక్రములు. వక్రం అంటే వంకర, అంటే వంకరగా ఉండే అక్షరాలను వక్రములు అని అంటారు. ఇవి ఇక్కడ నుండే వచ్చాయి కదా, మనకు హ్రస్వాలు దీర్ఘాల నుండే వచ్చాయి, కానీ ఇంకో విధంగా వర్గీకరణ అన్నమాట. ఏ, ఓ, ఏ, ఓ ఈ 4 అక్షరాలను ఏమంటారు? వక్రములు. చూడండి ఎలా ఉంది, వంకరగా ఉన్నాయి కదా. ఏ, ఓ, ఏ, ఓ. తర్వాత వక్రతమములు. మిక్కిలి వంకరగా ఉండే అచ్చులను వక్రతమములు అంటారు. ఇవి 2. ఏంటి? ఐ, ఔ. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఐ, ఔ అనేటివి ప్లుతములు, అంటే 3 మాత్రల కాలంలో ఉచ్చరించారు, మరియు వక్రతమములు అంటే మిక్కిలి వంకర కూడా ఉంటాయి. తర్వాత చూడండి ఈ బాక్సులో ఏవైతే ఉన్నాయో హ్రస్వాలు మరియు దీర్ఘాలు, ఇవి మీకు అకాడమీ పాఠ్యపుస్తకంలో ఉంటాయి. 6వ తరగతి తెలుగు. ఈ క్రింది వాటివి మీకు అవగాహన కొరకు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని జాగ్రత్తగా గమనించాలి. హ్రస్వములు అంటే 1 మాత్రా కాలంలో ఉచ్చరించబడేవి, దీర్ఘములు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడే అచ్చులు. మాత్ర అంటే ఒక రెప్పపాటు కాలాన్ని మాత్ర అని అంటారు. మాత్ర అంటే ఒక రెప్పపాటు కాలము లేదా చిట్క వేసినంత కాలాన్ని మాత్ర అని అంటారు. తర్వాత హల్లులు. ఈ హల్లులు అయితే ఈ హల్లులు కా నుండి
హా వరకు ఉంటాయి. మొత్తం ఎన్ని అని చెప్పుకున్నాం మనము? 37. ఈ 37లో మళ్ళీ 3 భాగాలుగా ఉంటాయి. అవి వర్గాక్షరాలు, అంతస్తాలు, ఊష్మాలు. ఏంటవి? వర్గాక్షరాలు, అంతస్తాలు, ఊష్మాలు. చూడండి ఇక్కడ వర్గాక్షరాలు. వర్గాక్షరాలు అని వేటిని అంటారు? కా నుండి మాకు మా వరకు గల అక్షరాలని వర్గాక్షరాలు అంటారు. ఇవి ఛార్జాలతో కలుపుకొని దంత్య ఛార్జాలతో కలుపుకొని ఎన్ని ఉంటాయి? 27. అయితే ఈ వర్గాక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. అదేంటంటే చూడండి, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. కవర్గంలో క, ఖ, గ, ఘ ఇని, చవర్గంలో చ, చ, జ, జ ఇని మరియు దంత చజలు. టవర్గంలో ట, త, డ, డ అణ. తవర్గంలో త, త, ద, ధ, న. పవర్గంలో ప, ఫ, బ, భ, మ. అయితే తర్వాత అంశం, ఇవి వర్గాక్షరాలు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? కా నుండి మా వరకు. వీటిలో వర్గాక్షరాల్లోనే పరుషాలు. పరుషాలు ఎవి? చూడండి ఈ బాక్స్లో ఉన్నవి. క, చ, ట, త, ప. ఈ కచట తప్పలను ఏమంటారు? పరుషాలు. పరుషాలు అంటే కఠినంగా పలికేవి. ఎలా పలికేవి? కఠినంగా పలికేవి. ఈ పరుషాలకు మరొక పేరేంది? వర్గ ప్రథమాక్షరాలు. ఈ 5 వర్గాలు ఉన్నాయి కదా, ఈ 5 వర్గాలలో మొదటిగా ఉన్న అక్షరాలు ఆద్యాక్షరాలు. ఏంది? పరుషాలు. చూడండి ఇక్కడ ఇదేంది? ప్రథమం. అంటే ప్రతి వర్గంలో మొదట ఉన్న అక్షరాలు. నిలువు వరుస చూడండి, క, చ, ట, త, ప. వీటిని ఏమంటారు? పరుషాలు. మరి వీటికి ఏం పేరున్నాయి? వర్గ ప్రథమాక్షరాలు. ఏ అక్షరాలు ఇవి? వర్గ ప్రథమాక్షరాలు. చూడండి. ఆ తర్వాత క, చ, ట, త, ప ఈ వర్గంలో మొదటగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారు? ప్రథమాక్షరాలు. పరుషాలంటే అర్థమేంది? కఠినంగా పలికేవి. ఏంటవి? క, చ, ట, త, ప. ఒకసారి పలికి చూడండి. సరళాలు. సరళాలు అంటే తేలికగా పలికేవి. చూడండి ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నాయి కదా, గ, జ, డ, ద, బ. పలికేటప్పుడు ఎలా ఉంది? తేలికగా ఉందా లేదా? అలా ఆ విధంగా సరళాలు అంటే తేలికగా పలికేవి లేదా సులభంగా పలికేవి. ఇవి సరళాలు. వాటికి ఇంకో పేరేంది? వర్గ తృతీయ అక్షరాలు. అంటే మూడవటి అన్నట్టు. ఇవి మొదటివి, ఇవి రెండవవి, ఇవి మూడవవి. సరళాలు అనేటివి వర్గ తృతీయాక్షరాలు. వర్గ తృతీయాక్షరాలు ఏంది? గ, జ, డ, ద, బ. ఇంకా మహాప్రాణాలు. మహాప్రాణాలు ఏంటవి? వర్గ ద్వితీయ మరియు చతుర్థ అక్షరాలు. ఈ మహాప్రాణాలకే మరొక పేరేంది? వర్గయుక్కులు. వర్గయుక్కులు. మహాప్రాణాలకు మరొక పేరేంది? వర్గయుక్కులు. అవేంటి అంటే వర్గం ఈ 5 వర్గాలు ఉన్నాయి కదా, వర్గ ద్వితీయ అంటే రెండవ, మరియు వర్గ చతుర్థ అంటే 4వ అక్షరాలు. వర్గ ద్వితీయ మరియు చతుర్థ అక్షరాలను ఏమంటారు? మహాప్రాణాలు. మరి వాటికి ఇంకొక పేరేంది? వర్గయుక్కులు. చూడండి, ఇవన్నీ జఠ ఏదైతే ఉందో వాటిని ఏమంటారు? మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అంటారు. ఇక్కడ మహాప్రాణాలు అంటే ఏంది? స్వాభావిక ఉచ్చారణ కంటే మించి ఉచ్చరించబడేవి. స్వాభావిక ఉచ్చారణ కంటే మించి ఉచ్చరించబడేవి అంటే కొంచెం గంభీరంగా పలకబడేవి. చూడండి ఎలా పలుకుతాము. ఘ, ఇది ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, భ, భ. ఏంటివి? మహాప్రాణాలు అంటే స్వాభావిక ఉచ్చారణ కంటే మించి ఉచ్చరించబడేవి మరియు గంభీరంగా ఉచ్చరించబడేవి. ఏంది?
మహాప్రాణాలు అవి ఏమేమంటే వర్గ, ద్వితీయ మరియు చతుర్థ అక్షరాలు. తర్వాత అనునాసికాలు. అనునాసికాలు అంటే వర్గ పంచమాక్షరాలు. ఈ 5 వర్గాలలో ఇవి చివరివి, 5వవి. ఏవి? వర్గ పంచమాక్షరాలు. ఈ అనునాసికాలకు ఇంకో పేరేంది? వర్గ పంచమాక్షరాలు. ఈ అనునాసికాలు అంటే ఏంటి మరి? నాసికా కుహరం ద్వారా ఉచ్చరించబడేవి. నాసికా కుహరం ద్వారా ఉచ్చరించబడేవి ఏంటి? అనునాసికాలు. వాటికి మరో పేరేంది? వర్గ పంచమాక్షరాలు. తరువాత దంత్య చజలు. దంత్య చజలు ఏంటి? ఇవి ఈ అక్షరం పైన ఉన్న గుర్తునేమంటారు? లంకె. చూడండి, ఇదేంది? ఎలా పలకాలి? ఛ. ఇది జ. అయితే వీటి గురించి సిపి బ్రౌన్ గారు మనకు కొన్ని విషయాలు చెప్పారు. ఈ లంకె గుర్తు అనేది కలిగి ఉంటే ఏమవుతాయి? దంత్య చజలు అవుతాయి. ఈ లంకె గుర్తు అనే లేకుంటే అవి సాధారణ చ మరియు జాలు. ఈ సాధారణ చ మరియు జాలు వీటికి ఏమని పేరుంది? తాళవ్యాలు. వీటికి దంత చజలు. అయితే ఈ రెండింటి మధ్య ఉచ్చారణ భేదం ఉంటుంది, కానీ అర్థభేదం ఉండదు. కేవలం ఏముంటుంది? ఉచ్చారణ భేదం మాత్రమే ఉంటుంది. అంటే పలకడంలో భేదం మాత్రమే ఉంటుంది, కానీ అర్థభేదం ఉండదు. చూడండి, ఉదాహరణకి చాప. ఇక్కడ చా ఎలా పలికాము మనము? సాధారణంగా పలికే చానే పలికాము. చాప అన్నప్పుడు ఈ దంత్య చాను ఉపయోగించి పలకడం జరిగింది. చాప, చాప. చాప, చాప. చలి, చలి. అంటే వీటి మధ్య ఉచ్చారణ భేదం మాత్రమే ఉంది, కానీ అర్థభేదం లేదు. తర్వాత అంతస్తాలు. తర్వాత ఏంటి? అంతస్తాలు. ఈ అంతస్తాలు అంటే య, ర, ర, ల, అల, వ. అంతస్తాలు మొత్తం ఎన్ని? 6. కానీ మనకు అకాడమీ బుక్ అయినటువంటి 6వ తరగతి తెలుగులో కేవలం 4 మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ర, బండిర లేదా రౌతి మరియు అలను సూచించలేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంతస్తాలు మాత్రం 6 ఉంటాయి. మన పాఠ్యపుస్తకంలో 4 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ర మరియు బండిర, ల, అల మధ్య కేవలం ఉచ్చారణ భేదం ఉందని తీసివేసి ఉండవచ్చు. అయితే ఈ అంతస్తాలు అంటే ఏంటి? కొంచెం స్వరధర్మం, కొంచెం వ్యంజన ధర్మాన్ని కలిగి ఉండేవి అంతస్తాలు. ఈ అంతస్తాల నిర్వచనం ఏంటి మరి? కొంచెం స్వరధర్మం, కొంచెం వ్యంజన ధర్మం కలిగి ఉంటాయి. వీటిలో అంతస్తాలలో సాధురేపము. సాధురేపం అంటే రా. ఈ రాను మనం ఏమంటాము? సాధురేపము. తర్వాత శకటరేపము. ఈ శకటరేపం అంటే ఇది బండిర లేదా రౌతు. ఊష్మాలు. ఊష్మాలు అంటే ఊది పలికేవి. ఏవి అవి? ష, ష, స, హ. వీటిని పలికేటప్పుడు మనం గాలి ఊది పలుకుతాం, కాబట్టి వీటిని ఏమంటారు? ఊష్మాలు అంటారు. ఎన్ని ఉన్నాయి అవి ఊష్మాలు? 4. అవి ష, ష, స, హ. అల్ప ప్రాణాలు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అల్ప ప్రాణాలు ఏవి? పరుషాలు మరియు సరళాలు. వీటిని కలిపి అల్ప ప్రాణాలు అంటారు. అంటే వీటి ఉచ్చారణ సాధారణంగా ఉంటుంది. మహాప్రాణాల ఉచ్చారణ ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది.
ఈ పరుష మరియు సరళాలకు ఇంకొక పేరేంది? అల్ప ప్రాణాలు. ప్రాణాలంటే సాధారణంగా ఉచ్చరించబడేవి, అంటే ఒత్తు అక్షరాలు కానివి. మహాప్రాణాలంటే ఒత్తు అక్షరాలు, సాధారణ ఉచ్చారణ లేదా స్వాభావిక ఉచ్చారణ కంటే మించి ఉచ్చరించబడేవి. కా అనేది ఏమవుతుంది? పరుషము మరియు అల్ప ప్రాణం అవుతుంది. తర్వాత వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే మీకు ముందుగానే వివరించడం జరిగింది. అవేంది? మహాప్రాణాలు. ఏంటవి? వర్గ, ద్వితీయ మరియు చతుర్థ అక్షరాలు. వీటికి ఏమని పేరని చెప్పుకున్నాం? వర్గయుక్కులు. స్థిరాలు. స్థిరాలు అంటే పరుష మరియు సరళాలు కానివన్నీ స్థిరాలే. అంటే స్థిరాలు అంటే అర్థమైంది. మరి తెలుగు వ్యాకరణం ప్రకారం ఎలాంటి మార్పు చెందనివి. స్థిరాలు అంటే తెలుగు వ్యాకరణం ప్రకారం ఎలాంటి మార్పు చెందనివి. ఈ పరుష సరళాలు అనేటివి మార్పు జరుగుతాయి. ఈ పరుషాలు అనేటివి మనకు వ్యాకరణంలో మార్పు చెందుతాయి. ఎక్కడ మార్పు చెందుతాయి? సరళాదేశ సందులో కచడ తప్పులు ఏమవుతాయి? గజడ దబలుగా మారుతాయి. ఇంకా చూడండి తర్వాత ఉభయాక్షరాలు. ఎన్నున్నాయి ఉభయాక్షరాలు? 3. ఉభయాక్షరాలంటే ఉభయం అంటే 2 అని అర్థం. ఇవి అవసరాన్ని బట్టి అచ్చులుగాను హల్లులుగాను తీసుకొనబడుతున్నందున వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఇవి అచ్చుల ధర్మాలను హల్లుల ధర్మాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి అచ్చుల్లో వస్తాయి, హల్లుల్లో వస్తాయి. వీటికి స్వతంత్ర ఉచ్చారణ అనేది ఉండదు. ఉంటుందా? ఉండదు. సున్నాకుండదు, అరసున్నాకుండదు, విసర్గకు కూడా స్వతంత్ర ఉచ్చారణ అనేది ఉండదు. ఇవి హల్లులతో మరియు అచ్చులతో పలకబడతాయి అన్నమాట. ఉదాహరణకు ఆ పక్కకు సున్నా పెడితే అమ్, ఇప్పుడేమైంది? అచ్చుతో పలికింది. కా పక్కకు సున్నా పెడితే కమ్, ఇప్పుడు హల్లుతో కూడి కమ్గా మారింది. ఈ విధంగా ఉభయాక్షరాలు అవసరాన్ని బట్టి అచ్చులుగాను హల్లులుగాను పరిగణించబడతాయి, ఉచ్చరించబడతాయి. చూడండి ఇక్కడ ఇది 6th క్లాస్ తెలంగాణ పుస్తకం. ఇది 6th క్లాసు ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంతస్తాలు ఈ తెలంగాణ 6వ తరగతి తెలుగు పుస్తకంలో యా, ర, ల, వ ఈ 4 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకంలో యా, ర, ర, ల, అల, వ ఈ 6 అంతస్తాలని ఇచ్చారు. ఈ తేడా మీరు గమనించాలి. మనం ఇంతకుముందు వర్గాక్షరాలలో చెప్పుకున్నట్లుగా ఈ దంత చజలు అనేటివి చూడండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ దంత చజలు ఎలా ఉంటాయి? కేవలం ఉచ్చారణ భేదం మాత్రమే కలిగి ఉంటాయి, కానీ అర్థభేదం ఉండదు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? సిపి బ్రౌన్ గారు చెప్పారు. చూడండి ఇక్కడ ఇవి ఎడమ వైపున ఉన్నవి దంత చ, కుడివైపున ఉన్నవి సాధారణ చ లేదా తాళవ్యాలు. చూడండి ఉచ్చారణ ఎలా ఉంటుంది? చలి, ఇది చలి. చలువ, చలువ. చన్నీళ్ళు, చన్నీళ్ళు. చందమామ, చందమామ. ఇది ఇక్కడ చూడండి జల్లెడ, జల్లెడ. జంకు, జంకు. జమ, జమ. ఈ విధంగా దంత చజల మధ్య కేవలం ఉచ్చారణ భేదం మాత్రమే ఉంటుంది, కానీ అర్థభేదం ఉండదు. అయితే మనం ఉభయాక్షరాలలో 3 అక్షరాలను చూసాం కదా, అవి సున్న, అరసున్న, విసర్గ. అయితే ఈ అరసున్న అనేది మనకి ఎక్కడ కనబడుతుంది? పద్యాలలో
ప్రాచీన గ్రంథాలలో మాత్రమే కనబడుతుంది. పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ విసర్గ అనేది ఇక్కడ ఉంటుంది, సంస్కృతంలో అంటే సంస్కృత పదాలకు మాత్రమే ఉంటుంది. ఈ విసర్గ అనేది ఎక్కడ ఉంటుంది? సంస్కృత అక్షరాలలో లేదా పదాలలో మాత్రమే ఉంటుంది. చూడండి, మన నెక్స్ట్ ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకు అదే హల్లు చేరగా ఏర్పడిన అక్షరం. ఏ అక్షరానికి అదే అక్షరం ఏర్పడిన అక్షరం ద్విత్వాక్షరం కాదు. సరి అయిన అర్థం ఏంది? ఏ హల్లుకు అదే హల్లు చేరగా ఏర్పడిన అక్షరం. ఇక్కడ చూడండి, క అనే ద్విత్వాక్షరం ఉంది. దీన్ని వర్ణాలుగా విడదీసి వ్రాస్తే ఇక్ ప్లస్ ఆ. ఇది ఆ వర్ణం అనేది అచ్చు. ఎందుకంటే అచ్చు ఉంటేనే దాన్ని అక్షరం అంటారు, అచ్చు లేకుంటే అక్షరం కాదు. అయితే ఇక్కడ క అనే అక్షరంలో ఎన్ని హల్లులు ఉన్నాయి? ఇక్ మరియు ఇక్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఇక్ మీద ఇక్ వచ్చి చేరింది. చూడండి, ఇక్ మీద ఇక్ వచ్చి చేరింది. ఎటువంటిది అది? ఇక్ అనే హల్లుకు ఇక్ అనే హల్లు చేరింది కాబట్టి దాన్ని ఏమంటారు మనము? ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకు అదే హల్లు చేరగా ఏర్పడిన అక్షరం. దీనికే ఇంకొక పేరుంది, ద్విరుక్తము. ద్వి అంటే 2, ఉక్తం అంటే పలకబడేది. 2 సార్లు మనం ఉచ్చరిస్తామన్నట్టు. ఈ 2 అంటే ఈ 2 అక్షరాలను కలిపి ఒక్కసారిగా మనం ఉచ్చరిస్తాము. ద్వి ప్లస్ ఉక్తము, ద్విరుక్తము అంటే విసర్గ సంధిది. ద్విరుక్తం అనేది ఏది? విసర్గ సంధి. ద్వి ప్లస్ ఉక్తము, ద్విరుక్తము. ఏ సంధి అది? విసర్గ సంధి. చూడండి, ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకు అదే హల్లు చేరగా ఏర్పడిన అక్షరం, లేదా దీన్నే మనం ద్విత్వాక్షరానికి మరొక పేరు ద్విరుక్తము. తర్వాత సంయుక్తాక్షరము, ఒక హల్లుకు వేరొక హల్లు చేరగా ఏర్పడిన అక్షరం. అక్కడ ద్విత్వాక్షరంలో ఒక హల్లుకు అదే హల్లు చేరుతుంది, ఇక్కడ మాత్రం ఒక హల్లుకు వేరొక హల్లు చేరుతుంది. అంటే ఒకటే హల్లు చేరుతుంది అన్నమాట. క్ష అనే అక్షరాన్ని తీసుకోండి. క్ష అనే అక్షరంలో ఏమేం వర్ణాలు ఉన్నాయి? ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ఆ. ఆ అనేది వర్ణము, అచ్చు. అచ్చు ఉంది కాబట్టి దీన్ని మనం అక్షరము అంటున్నాము. ఏమేం హల్లులు ఉన్నాయి? ఇక్ అనే హల్లు మీద ఇష్ అనే హల్లు చేరింది. ఇది వేరది చేరింది కాబట్టి దీన్ని మనం ఏమన్నాము? సంయుక్తాక్షరము. క్ష అనేది సంయుక్తాక్షరము. మనం అక్కడక్కడ వర్ణమాలలో చూస్తాము క్షాను చేర్చి ఉంటుంది, కానీ అది నిజానికి సంయుక్తాక్షరము. కేవలం అక్షరం మాత్రమే కాదు, అది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు చేరగా ఏర్పడిన అక్షరం. ఒక అక్షరానికి వేరొక అక్షరం చేరగా ఏర్పడింది మాత్రం కాదు. తర్వాత సంశ్లేషాక్షరం, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరగా ఏర్పడిన అక్షరం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరగా ఏర్పడిన అక్షరం. ఇక్కడ స్త్రీ అనే అక్షరాన్ని తీసుకుందాం. స్త్రీ అనే అక్షరాన్ని వర్ణాలుగా లేదా ధ్వనులుగా విడగొట్టి రాస్తే ఏమవుతుంది? ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఇర్ ప్లస్ ఈ. ఈ 4 వర్ణాలు కలిసి స్త్రీ అనే అక్షరం ఏర్పడుతుంది. ఈ అనేది అచ్చు వర్ణము. అచ్చు లేనిది అది అక్షరం కాదు. దీంట్లో ఏమేమి హల్లులు ఉన్నాయి? ఇస్, ఇత్, ఇర్, ఈ 3 హల్లులు ఉన్నాయి. అయితే ఇస్ అనే హల్లు మీద ఏమేం వచ్చి చేరాయి? ఇత్, ఇర్ అనేటివి చేరడం జరిగింది. చూడండి, ఇస్ అనే ఒక హల్లు మీద ఏమొచ్చి చేరాయి? ఇత్, ఇర్ అనే హల్లులు చేరాయి. కాబట్టి దాన్ని ఏమంటారు? సంశ్లేషాక్షరము. సంశ్లేషాక్షరము. ద్విత్వాక్షరంలో ఒక అచ్చు మీద ఒక హల్లు మీద అదే హల్లు వచ్చి చేరుతుంది. సంయుక్తాక్షరంలో ఒక హల్లుకు వేరొక హల్లు చేరుతుంది. సంశ్లేషాక్షరంలో ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరుతాయి. ఇక్కడ స్త్రీ అనే అక్షరంలో ఇస్ అనే హల్లు మీద ఇత్, ఇర్ అనే 2 హల్లులు చేరాయి. కాబట్టి దాన్ని ఏమంటారు? సంశ్లేషాక్షరము.
ఇవ్వండి ఈరోజు విషయం. మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నాము? ధ్వని, వర్ణము, సవర్ణము, అసవర్ణము, అక్షరము, అక్షరమాల, అక్షరమాలలో వర్గాక్షరాలు, పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు. ఈ వర్గయుక్కులకు మరొక పేరేంది? మహాప్రాణాక్షరాలు. మహాప్రాణాక్షరాలను తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి గుర్తు ఏంటంటే అక్షరాలకు కింద జఠ ఉంటుంది. ఏముంటుంది? జఠ. వర్గయుక్కులకు లేదా మహాప్రాణాలకు కింద జఠ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. మరియు ఇంకా ఏం నేర్చుకున్నాం మనం? ద్విత్వాక్షరాలు, సంయుక్త, సంశ్లేషాక్షరాలను నేర్చుకోవడం జరిగింది. అయితే ముందు ముందు వచ్చే వీడియోలలో ఇంకొన్ని వ్యాకరణ అంశాలను తెలుసుకుందాం. అయితే ఈ వీడియోతో పాటు ఒక టెస్టును కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ వీడియోని 1-2 సార్లు చూసి, అంటే స్కిప్ చేయకుండా చూసి ఆ టెస్టు రాసి చూడండి. అయితే ఆ టెస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ టెస్ట్ రాసిన వెంటనే మీకు రెస్పాన్స్ షీట్ అనేది PDF రూపంలో అందించబడుతుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోవచ్చు. అది ఏ విధంగా ఉంటుందంటే మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే ఉదాహరణకు ఇప్పుడు మీకు ఒక టెస్ట్ రాసి చూపిస్తాను, చూడండి. అయితే ఆ టెస్ట్ యొక్క లింకును మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒక ఉదాహరణ చూద్దాం. ఆ లింకును ఓపెన్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది. టెట్ TRT తెలుగు వ్యాకరణం టెస్ట్ 1. అయితే ముందుగా ఈ టెస్ట్ 1 రాయండి. తర్వాత టెస్ట్ 2 కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ 2 టెస్టులను రాసి మీ యొక్క అవగాహనను పెంచుకోండి. సరేనా మిత్రులారా? చూడండి, ఇక్కడ యువర్ నేమ్ ఉదాహరణకి RAJ రాజు. ఇక్కడ 15 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అయితే ఇక్కడ నేను ర్యాండమ్గా గుర్తిస్తున్నాను. పలికే ధ్వనులకు ఏర్పరచుకున్న గుర్తును ఏమంటారు? అక్షరం. ఈ విధంగా నేనైతే ర్యాండమ్గా టిక్ చేస్తున్నాను. ఈ 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క టెస్ట్ రాయడం అయిపోయినట్టే. అయితే దాని కిందనే మనకి ఇక్కడ ఒకటి కనబడుతుంది, చూడండి. ఫలితాల కోసం ఇక్కడ నొక్కండి. దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది. ఏదది? TRT టెట్ తెలుగు గ్రామర్ టెస్ట్ 1 రిజల్ట్ పేజ్. అదేంది? రిజల్ట్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు రాజు అనే పేరు మీద టెస్ట్ రాసాం కదా. ఈ రాజుకు సంబంధించినటువంటి PDF అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ కనబడుతుందా? ఇంకా కనబడతలేదు కాబట్టి ఒకసారి పేజీని రిఫ్రెష్ చేయండి. ఇంకా రాలేదు, వస్తుంది. వచ్చింది, చూడండి. అయితే ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు పైన కనబడతారు. చూడండి, ఈ విధంగా ఉంటుంది, ఎక్కువ నుండి తక్కువ మార్కుల వరకు. అయితే ఇక్కడ చాలా ఎక్కువ పేర్లు ఉన్నట్లయితే ఈ సెర్చ్ బాక్స్లో మీ పేరుని టైప్ చేయాలి. చూడండి, మనం ఇప్పుడు రాజు అనే పేరు మీద టెస్ట్ రాసాం కదా. RA సరిపోతుంది. ఇక్కడ 2 వచ్చాయి. రాజు. దీన్ని ఓపెన్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో ఏముంటాయి? యువర్ నేమ్, మీ పేరు, మీరు ఎన్ని మార్కులు సాధించారో ఆ మార్కులు, మరియు ఈ ప్రశ్నలు, మరియు ఆ ప్రశ్నలకు 4 ఆప్షన్లు, ఇంకా
కరెక్ట్ ఆన్సర్ మరియు యువర్ ఆన్సర్. సరైన సమాధానం మరియు మీరు ఏదైతే సమాధానాన్ని ఎంచుకున్నారో అవన్నీ కనబడతాయి. మొత్తం ఎన్ని ఉంటాయి ప్రశ్నలు? 15. చూడండి. మీరు అటెంప్ట్ చేయకపోతే ఇక్కడ ఖాళీ వస్తుంది. ఇదండి ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చిన విషయం. అయితే ఈ వీడియోకు సంబంధించి ఏమైనా సూచనలు, మీ అభిప్రాయాలను మాకు తప్పకుండా తెలియజేయండి. అయితే ఈ వీడియోలో ఏవైనా పొరపాట్లు మీరు గమనించినట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కావున కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అయితే టెట్ TRT ఈ తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా మిత్రులారా? ధన్యవాదాలు.